దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనము. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రవచన రూపంలో జకర్యా ప్రవక్త ఇలా ప్రవచిస్తున్నారు. చిగురు అను ఒకరు కలరు. ఆ చిగురు యేసుక్రీస్తు ప్రభువే. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. ఎక్కడి నుంచి చిగురుస్తాడయ్యా అంటే, దేవుని సన్నిధిలో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. దేవుని ఆలయములను కట్టును అనగా, మనుష్యులందరూ కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి వెళ్లే ముందు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా సెలవిచ్చింది ఏంటి అంటే, మీ శరీరము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అందులో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నాడని మీకు తెలియదా అని చెప్పి అక్కడ క్లియర్‌గా లేఖనాల్లో ఆయన మెన్షన్ చేశాడు. చూడండి, ఈ చిగురు కట్టే ఆలయము ఏంటి? యెహోవా యొక్క ఆలయం ఏంటి అంటే మనమే. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆ యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆలయముగా కట్టబడుతున్నాము. దేవుని యొక్క ఆలయముగా మనము కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కట్టబడుతున్నాము. ఈ వచనాన్ని మనకి ప్రవక్త ప్రవచన రూపంలో ముందే సెలవిచ్చాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము గురించి ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుని ఆలయముగా ఎలాగ కట్టబడతామన్న దాని గురించి ప్రవచించాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును కాక. ఆమేన్.